కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 9 గంటలకు పైగా సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక అంశాలతో పాటు ఇతర విషయాలపై కూడా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ సహా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ధరణి సమస్యలపై పెండింగ్ దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని, రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింక్ పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు. అందరికీ వైద్యం అందేలా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం ఇచ్చి వారిని ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అటవీ భూములపై డ్రోన్ సర్వే చేసి ఖాళీ స్థలాల్లో పండ్ల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత గిరిజనులకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆయన ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల్లో మహిళల సంఖ్య 1 కోటికి చేరేలా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం సూచించారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఆర్టీసీలో అద్దె బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చే విషయం పరిశీలించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలను చాలా పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదే అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థిపై నెలకు 85,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల పర్యవేక్షణపై కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నకిలీ విత్తనాల తయారీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశించారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి కమిటీలను పునరుద్ధరించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతో ఉండాలి కానీ నేరస్తులతో కాదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ లో రాత్రిపూట ఫుడ్ కోర్టులకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. 9 గంటలకు పైగా సమావేశం జరిగింది. ఈ భేటీలో కీలక అంశాలతో పాటు ఇతర విషయాలపై కూడా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ధరణి, ప్రజాపాలన, ఖరీఫ్ సాగు, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, మహిళా శక్తి, డ్రగ్స్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ సహా పలు అంశాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో జరిగిన ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ధరణి సమస్యలపై పెండింగ్ దరఖాస్తులను ఆగస్టు 15 నాటికి పరిష్కరించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని, రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీకి లింక్ పెట్టొద్దని సీఎం స్పష్టం చేశారు. అందరికీ వైద్యం అందేలా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఎక్కువ పారితోషికం ఇచ్చి వారిని ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయం అందేలా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అటవీ భూములపై డ్రోన్ సర్వే చేసి ఖాళీ స్థలాల్లో పండ్ల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత గిరిజనులకు అప్పగించాలని సీఎం ఆదేశించారు. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆయన ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల్లో మహిళల సంఖ్య 1 కోటికి చేరేలా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం సూచించారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందించే లక్ష్యంతో పనిచేయాలన్నారు. ఆర్టీసీలో అద్దె బస్సులు మహిళా సంఘాలకు ఇచ్చే విషయం పరిశీలించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 6 గ్యారెంటీలను చాలా పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లదే అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థిపై నెలకు 85,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుందని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల పర్యవేక్షణపై కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నకిలీ విత్తనాల తయారీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులను ఆదేశించారు. మానవ అక్రమ రవాణా నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి కమిటీలను పునరుద్ధరించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతో ఉండాలి కానీ నేరస్తులతో కాదన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ లో రాత్రిపూట ఫుడ్ కోర్టులకు ఇబ్బంది కలిగించొద్దన్నారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ ఎక్సైజ్ శాఖలు కలిసి పనిచేయాలని సీఎం సూచించారు.